వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి జయశంకర్ తో నారా లోకేష్ భేటీ. స్త్రీ శక్తిని రాష్ట్రమంతా అమలు చేస్తున్నందుకు జగన్ కడుపుమంట. మంత్రి సంధ్యారాణి. నాగార్జున సాగర్ వద్ద పాలనూరుగులా ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ తో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికులు సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ని తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ జయశంకర్కు తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైకాపా విమర్శలు చేయడం అర్ధరహితమని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అసహనంతోనే వైకాపా నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. ఆస్తి కోసం తల్లి చెల్లిపై కోర్టుకు వెళ్లిన జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని విమర్శించారు. స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే. ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో, ఆవేశంతో, కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే, ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో, ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే, ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే. నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పాలనూరుగులా ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్ జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు 20 క్లస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద చేరడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు నీరు చేరుకుంది. సాగర్ వద్ద ఉరకలేస్తున్న కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
పారిశ్రామిక పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నక్కపల్లిలో ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకొని పోలీస్ నివాస గృహాల సముదాయం ఉండే ప్రదేశంలో ఈ నూతన పోలీస్ స్టేషన్ను నిర్మించనున్నారు. హెటెరో రసాయన పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల నుంచి 2.5 కోట్లు కేటాయించడంతో ఆదివారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ గుప్తాలు నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీస్ శాఖకు అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ఈగల్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధుల కింద 2.5 కోట్లు కేటాయించిన హెటెరో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ నూతన పోలీస్ స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రజలకు సౌకర్యంగా వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో నిర్మించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ శెట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఈరోజు మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది. దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీన్ని ఇంత పట్టుబట్టాను, మనకి నక్కపల్లి అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది, రాసల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, టౌన్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. సో ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ సూన్ ఒకవేళ డిఎస్పీ కి కన్వర్ట్ చేసిన ఎస్డిపి కన్వర్ట్ చేసినా కూడా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బిల్డింగ్ ని కట్టే ఏర్పాటు చేయమని హెడ్రో వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే కమింగ్ జోన్ మనకి జోనల్ అంటే ఆర్డీఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ వేరైన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పీపీపీ మోడల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా రెసిడెన్స్ ఒక రూమ్స్ ఏదైనా కట్టి ఒక గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ లో కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసుకుంటూ ఆ పరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మీ బిల్డింగ్, మన బిల్డింగ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కాదు. ఓకే, సో మంచి బిల్డింగ్ ఉంటే మీకు మీరు హాస్పిటల్ పోయినప్పుడు మంచి హాస్పిటల్ ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ పోలీస్ బిల్డింగ్ కూడా అట్లాగా ఉండాలి. మీకు మంచి కూర్చోడానికి ఒక ప్లేస్ ఉండాలా, మీకు అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఏం సర్వీసెస్ కావాలో అన్ని దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలి. సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది హోమ్ మినిస్టర్ గారు ప్రేరకంగా అది కృషి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ బిల్డింగ్ కడుతున్నారు. మంచి బిల్డింగ్ అవుతుంది. ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి బిల్డింగ్స్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, మోడల్ పోలీస్ స్టేషన్ లాగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ for her efforts in bringing the police, in helping us in creating the infrastructure for the police department, and I wish you all the best, and I fully in 9 months of ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు. హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు. కోట ఏరియాలో నివాసం ఉంటున్న నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ 16 సిమ్ కార్డులు స్వాధీనం. నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు. డిఎస్ నర్సింగప్ప పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడు ఉన్నాడని సమాచారం. నూరు ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయం విచారణ చేస్తున్నాం. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూరును అరెస్టు చేశాం. రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని, అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటు దిశగా ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము. విచారించిన తర్వాత మనకు అతను ఏంది, అతని యొక్క వ్యక్తిత్వం ఏమి, అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి, ఆలోచనలు ఏమి అనేటువంటి దానిపైన ఎవరితో ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది. కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాలలో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. In various groups, that why he has joined as a member in that group, those has to be probed thoroughly
డ్యూరింగ్ ప్రాసెస్. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్లో ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్గా ఉన్నందువల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్, సో దట్ వీ హ్యావ్ టు probe them into depth and elicit the truth. ఉచిత పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని వంశధార కాలువ ద్వారా టెక్కల నియోజకవర్గంలోని కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని, ఎరువులను తక్షణమే రైతులకు అందజేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సోమవారం టెక్కల్లో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన ఈ ర్యాలీ పంచాయతీ కార్యాలయం సమీపంలో రహదారిపై రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు. అనంతరం వందలాది మంది ర్యాలీగా వెళ్లి టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎరువులు వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తిలక్ ఆర్డీఓను కోరారు. మేము సోషల్ మీడియాలో పెట్టాము, డిఎస్పీ గారికి కూడా పెళ్ళైతే 4 రోజుల ముందు పెట్టాము. మీరిచ్చి చెప్పాలా పక్కాగా పర్మిషన్ లేదు సార్. అప్లై చేసి 4 days అయింది. ఏదైనా సమస్య ర్యాలీ అయితే మాత్రం లేదు సార్. రైతులకు ఎరువులు తక్షణమే ఇవ్వాలి. రైతులకు తక్షణమే ఎరువులు అందవాలి. రైతులకు ఎరువులు తక్షణమే అందవాలి. రైతులకు తక్షణమే ఎరువులు అందవాలి. పోలీసు 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 రైతులకు ఎరువులు లేక బాధపడుతున్నారు. మీరేంటే రోడ్డు కట్టేస్తారు. ఏలూరు జిల్లా కామవరపుకోట విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ద్వారా ఈ రోజు గంట మాధవరావు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. డీసీసీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కమర్షియల్ బ్యాంక్ అంటే తక్కువ వడ్డీకి సొసైటీ ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే డిపాజిట్లపై అధిక వడ్డీ ఇప్పిస్తామని, మరియు ఈ సొసైటీ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే తక్షణమే బిల్డింగ్ కట్టేందుకు రుణం మంజూరు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఈ సొసైటీలు బాధ్యతతో పనిచేసి ప్రతిఫలం ప్రతి ఇంటి రైతుకు చేరుతుంది. ఈ సొసైటీ డైరెక్టర్లు మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ సొసైటీ సిబ్బంది కస్టమర్లతోనూ రైతులతోనూ గౌరవ భావంతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు స్థానిక ఎమ్మెల్యే శొంగ రోషన్ కుమార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆపేశారు. ఒక రన్నింగ్ లో వదలండి. అది ఓన్లీ సంవత్సరానికి 1 కోటి రూపాయలు సరే ఆ 3 కోట్ల రూపాయలు ఉంటుందండి. ఎరువులు కూడా ఉందండి. అది గత బీజేపీ కూడా అలాగే వేరే సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ గారు ఏలూరు జిల్లా కామర్కోట మండలం కామర్కోట గ్రామంలో కామర్కోట విశాల సహకార సంఘంకు 16/8/2020 తేదీన అనగా ఈరోజు ప్రీమియం కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. భారత రాజ్యాంగము మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టమును నియమ నిబంధనలకు లోబడి పక్షపాతం చూడకుండా సంఘం పట్ల విధేయతలో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పాతంగాను సేవలు అందిస్తానని, అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి సమక్షంలో
విషయం గట్టి గారికి బాగా తెలుసు కాబట్టి వారు చెప్పింది నేను అందరూ కూడా అర్థం చేసుకుని నేను అనుకుంటున్నాను. అలాగే మరి కామన్ సొసైటీ విషయంలో కొత్తగా ఎదిగేటువంటి ఫీడ్బ్యాక్ కమిటీ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సొసైటీ కూడా వారికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి కన్నీటి గారి రిక్వైర్మెంట్స్ తోటి అవన్నీ కూడా మరి ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. అలా అని చెప్పి మన మీద కూడా బాధ్యత పెట్టారు. మరి సొసైటీలు లాభసాటిగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి. మానవతా ఉచిత మెగా వైద్య శిబిరం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఎంసి హాస్పిటల్ వారిచే కళ్ళ చెరువు పంచాయతీ గంగిగూడెం గ్రామంలో మెగా జనరల్ మెడికల్ క్యాంపు నిర్వహించి ఈ క్యాంపు నందు ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, న్యూరాలజీ, గైనకాలజిస్ట్ సంబంధించిన వైద్య నిపుణులచే సుమారు 155 మందికి ఉచితంగా బీపీ, షుగర్, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. జీవీఎంసీ 13వ వార్డు గోడ కూలిపోయిన ప్రదేశంలో పర్యటించిన నగర మేయర్. జీవీఎంసీ 13వ వార్డు రామకృష్ణాపురం గ్రామంలో తుఫాను కారణంగా నిన్న కూలిపోయిన గోడ ప్రాంతాన్ని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత, సత్యనారాయణ, జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మితో కలిసి పరిశీలించి రామకృష్ణాపురం గ్రామంలో గెడ్డలను పరిశుభ్రం చేయించాలని అధికారులను నగర మేయర్ ఆదేశించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. తీసుకెళ్ళదా వాటర్ పైనుంచి కొడితే రెండు ఫ్రాక్స్ వస్తాయి. ఎందుకంటే ఆ జల కొట్టింది ఎక్కడ క్లౌడ్ పరుస్తుండగా ఇక్కడ వాటర్. పెద్దశంకరంపేటలో నిండిన చెరువులు, వరదలో కొట్టుకుపోయిన చేపలు. పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పెద్దశంకరంపేట, మైసమ్మ కట్ట చెరువు, తిరుమలాపూర్ చెరువులు నిండిపోయాయి. మత్స్యకారులు చెరువుల్లో వేసిన చేప పిల్లలు పెద్దగా అయినా ఈ సమయంలో వరద తాటికి వలలు తెగిపోయి చెరువులో నుండి చేపలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీనితో చేసింది ఏం లేక మత్స్యకారులు అధికారులకు తమ బాధను వ్యక్తం చేశారు.
फोन मेरा साफ नहीं है ना। गाना सब सुना मैं నీళ్ళన్నీ పోతే అందులోకి పోతాయి మొత్తం ఆపంగా వస్తుంది ఏ ఓలా కట్టండి కూడా మనకు ఆకే ఆడడానికి వస్తుందా ఒక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.